ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము ఒక మంచి యూదా రాజైన హిజ్కియా స్టోరీ మనం ధ్యానించుకుందాము. ఇతని స్టోరీ మనం ఆలోచించినప్పుడు ఇతని జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయండి. సో వీటిని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇతని గురించి 2 రాజుల గ్రంథము 18 అధ్యాయం, 19 అధ్యాయం, 20 అధ్యాయంలో కూడా రాయబడింది. ఫస్ట్ ఏంటంటే ఇతడు ఎలా దేవుడి ఎదుట నడుచుకున్నాడు, తర్వాత అతనికి వచ్చిన శ్రమ ఏంటి, తర్వాత అతడు అది ఫస్ట్ పార్ట్లో. సెకండ్ పార్ట్లో ఏంటంటే అతడు పస్కా పండుగ ఎలా ఆచరించాడు. థర్డ్ పార్ట్లో ఏంటంటే తనకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు తనకు ఎలా హెల్ప్ చేశాడు, లాస్ట్కి అతను ఎలా తప్పిపోయాడు, నష్టపోయాడు అనే విషయాలని 3 పార్ట్స్గా డివైడ్ చేసి దానిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ అయితే ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో ఏమని చెప్పాను కదా, అతనికి వచ్చిన శ్రమ గురించి అనమాట. ఇది నిజంగా చాలా వండర్ఫుల్ టాపిక్ అండి. అతని మీదకి ఒక శత్రువు వస్తాడు, అతను ఎలా బిహేవ్ చేశాడు, దానికి హిజ్కియా రెస్పాన్స్ ఏంటి, దేవుడు ఈ విషయం ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది మనం చాలా జాగ్రత్తగా ధ్యానించాల్సిన విషయము. ఇది హిజ్కియా రాజుకే కాదు, కానీ డే టు డే లైఫ్లో మన అందరి జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు అనమాట. ఇది అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా ఈజీగా సమస్యల నుంచి బయటకు రాగలుగుతాం. ఫస్ట్ ఏంటంటే ఈ హిజ్కియా రాజు ఎన్ని సంవత్సరాలకి ఎలా ఆరంభించాడంటే 25 ఏళ్ల వాడే యెరూషలేమును 29 సంవత్సరాలు వెళ్ళాడనమాట. 25 ఇయర్స్ తను పరిపాలించడం స్టార్ట్ చేశాడు. టోటల్ డ్యూరేషన్ 29 ఇయర్స్ అతను పరిపాలించాడు. చెప్పాను కదా, యూదా రాజుల ముందు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే దావీదు చూపించిన మార్గం, అంటే యెహోవా దేవుని మాత్రమే పూర్ణ హృదయంతో అనుసరించడము. రెండోది వాళ్ళ పితరులు చేసిన అంటే పూజలు అనే దేవతలను అనుసరించడం అనమాట. అయితే ఇతను ఏం చూస్ చేసుకున్నాడంటే అట్లా దావీదు ఎలా అయితే తన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి అనుసరించాడో ఇతడు కూడా అలాగే చేసినట్టు 2 రాజులు 18 3 అధ్యాయంలో రాయబడి ఉందన్నమాట. ఇతడు ఇంకా ఏం చేశాడు, ఉన్నత స్థలాలను కొట్టివేశాడు, విగ్రహములను పడగొట్టి, దేవతా స్తంభములను పడగొట్టి, మోషే చేసిన ఇత్తడి సర్పం చిన్నాభిన్నంగా చేశాను. సో ఏంటి ఇత్తడి స్తంభం అంటే మనందరికి తెలుసు కదండి. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడి కనాన్ దేశానికి వెళ్ళే మార్గంలో వాళ్ళు చేసిన, అంటే దేవుడి మీద సనిగి వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళకు అంటే ఈ సర్పాలు వచ్చేసి తాపకరమైన విష సర్పాలు వచ్చి వాళ్ళని కరుస్తాయన్నమాట. అప్పుడు అందరు చనిపోతూ ఉంటారు. మళ్ళీ మోషే దేవుడికి వెళ్ళి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే ఒక ఇత్తడి సర్పాన్ని కర్రకి ఇలా నిలబెట్టమంటే ఎవరైతే పాము కరిచినా కూడా ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తారో వాళ్ళు మాత్రమే బతుకుతారు అని చెప్తాడు. అలా చేసిన వాళ్ళంతా బతుకుతారు. ఏదో దేవుడు ఆ నిమిషంలో ఎందుకు చెప్పాడో నాకు తెలియదు, కానీ దాన్ని కూడా వీళ్ళు ఏం చేశారు, విగ్రహం చేసి దానికి ఒక పేరు పెట్టి నెహుష్టాను అని పేరు పెట్టి దాన్ని పూజ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇది దేవుడు పగలగొట్టిచ్చేసాడు అనమాట. సో ఇక్కడ వాక్యంలో 5వ వచనంలో ఏమనుందంటే ఇతని పూర్వీక రాజుల్లోనూ ఇతనితో సమానమైన వాడు ఎవరు లేరు, తర్వాత కూడా ఎవరు లేరు. ఎందుకంటే దేవుని చాలా హత్తుకొని దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ ఫాలో అయ్యాడు. సో అందుకే దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు. ఇతడు వెళ్ళిన చోటల్లా జయం వచ్చింది. సో టోటల్గా ఇతడు దేవుడికి ఎదుట యథార్థంగా ఉన్నాడు. దేవుడి కూడా ఇతనికి సహాయం చేశాడు. సో వాళ్ళ దేవుడికి ఇతనికి మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది. సరే, ఇతడు ఏం చేశాడంటే యాక్చువల్గా యూదా రాజులందరూ అషూరు రాజుకి పన్ను చెల్లించాలి. ఇతడైతే పన్ను చెల్లించలా. సరే, ఏమైపోయింది, ఈ అషూరు రాజు ఏం చేస్తాడంటే, ఇదే మెయిన్ మన టాపిక్ అంతా ఈ అషూరు రాజు గురించే, అతని మాటలు, అతని ప్రవర్తన, లాస్ట్గా అతను ఏమైపోయాడు అనే దాని గురించి మెయిన్ టాపిక్ అంతా. సో ఈ అషూరు రాజు అన్ని దేశాలని జయించుకుంటూ వచ్చి లాస్ట్కి షోమ్రోన్ కూడా పట్టుకుంటాడు అనమాట. అంటే షోమ్రోన్ చుట్టూ ముట్టడి దెబ్బ వేసి 3 సంవత్సరాల తర్వాత దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. అతను అనుకుంటాడు ఇది నా పవర్ అనుకుంటాడు. అంటే నాకున్న పవర్తో నేను ఈ దేశాన్ని ముట్టడి వేశాను, నేను గెలుచుకున్నాను అనుకుంటాడు. కానీ ఇక్కడ వాక్యం ఏం రాయబడిందంటే దేవుడే అతనికి వాళ్ళని అప్పచెప్పాడు అని. ఎందుకు, 11వ వచనం ఉంది, తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటలు వాళ్ళు వినకుండా ఏం చేశారు, ఆయన నిబంధనను ఆయన సేవకుడిచ్చిన మోషే ఆజ్ఞను అంతటిని లోబడక అతిక్రమించాడు. కాబట్టి ఏం చేశాడు, ఈ షోమ్రోన్ అంటే ఏదో కాదండి, అంటే 2 గోత్రాలు యూదా, 10 గోత్రాలు ఇజ్రాయెల్ దేశానికి డివైడ్ అయినప్పుడు ఈ 10 గోత్రాలు ఇజ్రాయెల్ దేశం యొక్క రాజధాని షోమ్రోను. మరి యూదా రాజధాని ఏంది, యెరూషలేము. సో ఏం చెప్పింది, ఈ రాజ్యాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు అనమాట. అంటే నాశనం చేసి జనాలందరూ పట్టుకొని వెళ్ళిపోయాడు అనమాట. అట్లాగే అనుకుంటున్నాడు ఎవరు, ఈ అషూరు రాజు అనమాట. అతని పేరు ఏందో తెలుసా అండి, షల్మా నేసేరు అంట. సో ఇతడు ఏం చేశాడు, యూదా రాజ్యం మీదకి కూడా వచ్చాడు. అయితే ఇక్కడ నేను చెప్పాను కదా, హిజ్కియా రాజు
చాలా పర్ఫెక్ట్‌గా ఆ రాజ్యంలోని విగ్రహాలని తీసేసి, పాప పనులను తొలగించేసి, యెహోవా దేవుని మాత్రమే ఆచరించాలని ఆ జనాలకి ట్రైనింగ్ ఇవ్వడము. ఆ పూర్ణ హృదయం తను ఫాలో అవ్వడమే కాకుండా జనాలను కూడా అలా అయ్యేటట్లు ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం ఇదంతా ఎవరెవరికి వెళ్ళిపోయింది తెలుసా? చుట్టుపక్కల ఉన్న దేశాలన్ని చోట్లకి వెళ్ళిపోయింది. ఈవెన్ అష్షూర్ రాజుకి కూడా తెలిసిపోయింది. సో, దీని గురించి ఇక్కడ వెటకారాలు ఇవన్నీ చాలా ఉంటాయి చూడండి చాలా. సరే. ఇప్పుడేమైపోయింది, వచ్చి ఈ ఈ పట్టణాన్ని కూడా అతను ఏం చేశాడు అంటే ముట్టడి వేయడానికి ట్రై చేశాడనమాట. అప్పుడు ఈ అష్షూర్ రాజు దగ్గరికి ఈ హిజ్కియా ఏం చేశాడు, అబ్బాయి ఎందుకు వీటితో యుద్ధము, అంటే జనాలకి నష్టం కదా, నాకు నష్టం కదా, వద్దులే. అతను ఏం చేస్తాడంటే తగ్గించుకొని, అయ్యా నేను నీతో యుద్ధం చేయను, నువ్వు నాకు ఏం జరిమానా ఇస్తే వేస్తే అది నేను నీకు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్తాడు. ఫస్ట్ అతను ఏం చెప్తాడు, 600 మనుగుల వెండి, 60 మనుగుల బంగారము ఇది విధిస్తాడు. అతను ఏం చేస్తాడు, హిజ్కియా యెహోవా మందిరంలోకి వెళ్ళి అక్కడక్కడ అన్ని చోట కనబడినంత వెండిని బంగారాన్ని తీసుకొని వచ్చి అప్పగిస్తాడనమాట. అయినా రాజుకి ఇస్తాడు, అష్షూర్ రాజుకి ఇస్తాడు. మరి మాట ప్రకారం అతను యుద్ధం చేయకుండా వెళ్ళిపోవాలి. అంటే ఎంత కన్నింగ్ ఫెలో చూడండి ఇతను. మాట మీద నిలబడలేని అంటే అస్థిరత్వం కలిగిన వ్యక్తి అనమాట. తర్వాత ఏం చేశాడు, ఇతను ఏం చేశాడంటే ఇద్దరు ఇద్దరు అధిపతులు వాళ్ళ పేర్లు ఇక్కడ రాయబడింది, రబ్బారీసును రబ్షాకేనును. వీళ్ళిద్దరిని ప్లస్ గొప్ప సమూహంతో ఎక్కడికి పంపించాడు, హిజ్కియా మీదకి పంపించాడు. వాళ్ళు ఏం చేశారు, యెరూషలేం మీదకి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ వద్ద ప్రవేశించి నిలిచి సో మొత్తానికి వచ్చేసారు. ఇక్కడికి యెరూషలేం దగ్గరికి వచ్చేసి మొత్తానికి ముట్టడి వేసేశారు. ముట్టడి వేసిన తర్వాత వీళ్ళిద్దరు ఎవరిని పిలవనంపిస్తారు, రాజుని పిలవనంపించి మాట్లాడాలి రండి అని చెప్పాడు. అయితే రాజు పోలా ఇక్కడ చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నాడండి హిజ్కియా, చాలా విజ్డమ్తో మూవ్ అవుతున్నాడు. ఆయన పిలవంగా పరిగెత్తుకుంటా ఏం పోలా. ఇతను ఏం చేశాడంటే ఇతడు కూడా కొంతమందిని అంటే ముగ్గురు అంటే ఎవరెవరంటే గృహ నిర్వాహకుడైన ఎల్యాకీమును, శాస్త్రీయ షెబ్నాను, దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడు యోవాహును పంపించేశారు. సరే, అక్కడికి పంపించిన తర్వాత వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారంటే, ఏం చెప్తున్నారంటే ఎవరి మాటలు ఇవి, అష్షూర్ రాజు మాటలే, కానీ కన్వే చేస్తుంది మాత్రం వీళ్ళిద్దరు అధికారులు అనమాట. ఏమని చెప్తున్నారు 20వ వచనం నుంచి మనకు మొత్తం ఇక్కడ ఏముంటుందంటే, నీకంతా అయ్యా నువ్వు నమ్ముకున్నావు కదా, ఇద్దరిని నమ్ముకున్నావు. ఒకటి నీ దేవుడైన యెహోవా దేవుణ్ణి, రెండోది ఏంటంటే కొంచెం హెల్ప్ కోసం ఈ ఐగుప్తు రాజుని కూడా ఏదో గుర్రాలు రథాలు అడిగినట్టున్నాడు. దాని గురించి కూడా వీళ్ళకి తెలిసిన వెంటనే వాళ్ళు ఏం చెప్తున్నారు, నీ యుద్ధ విషయంలో నీ యోచనలు నీ బలం ఒట్టి మాటలే, సో వేస్ట్, నీకంత సీన్ లేదు అని హిజ్కియాకి చెప్తూ ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఫరో రాజును కొంచెం హెల్ప్ అడిగావు కదా, ఐగుప్తు రాజు, వాడు ఎలాంటి వాడు అంటే నలిగిన రెల్లు వంటి వాడు. నలిగిన రెల్లు ఏం చేస్తుంది, ఏ చేయి పట్టుకుంటే ఆ చేతి కుచ్చుకుంటుంది కదా, అలాగే అతను కూడా అలాగే అని చెప్పాడు. మరి అతని ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియదు, కానీ అతని సహాయం నీకు వేస్ట్ అని చెప్పాడు. అదేవిధంగా ఏం చెప్తున్నాడంటే, ఇంకో ఆ మాట ఓకే సరే, నేను ఐగుప్తు రాజు గురించి ఏమన్నా నేను పెద్ద పట్టించుకోను. యెహోవా దేవుని ఏమంటున్నారో తెలుసా, మీ జనాలందరికీ హిజ్కియా అలా చెప్తున్నాడు కదా, మన దేవుడు మనల్ని కాపాడుతాడు అని. సో అయితే ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఒక మాట అన్నాడండి, యెహోవా దేవుడంట 25వ వచనంలో, యెహోవా సెలవునందకే ఈ దేశం పాడు చేయటకు నేను వచ్చితినా, లేదు, ఆ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అనెను. ఏందంట, ఆయనకంట యెహోవా దేవుడు తెలుసంట అష్షూర్ రాజుకి. ఆయనంట, అరే బాబు అష్షూర్ రాజు నువ్వు వెళ్ళి యూదా వాళ్ళని పట్టుకోరా అని ఆయనకు ఆజ్ఞ ఇచ్చాడంట. ఆ మాటలు చూడండి ఎంత ఎటకారం అంటే. సో అట్లా మాట్లాడాడనమాట. అయితే అతను ఏం చెప్తున్నాడు, ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే వీళ్ళు ఈ మన వాళ్ళు హిజ్కియా పంపించిన అధికారులు ఏమన్నారంటే, అయ్యా మాకు సిరియా భాష తెలుసు, మీరు సిరియా భాషలో మాట్లాడండి, అక్కడ చుట్టూ జనాలు చూస్తున్నారు, వినడమే కాకుండా అంటే ఆడుగా మాట్లాడుతుంటే ఒక రాజు దగ్గర ఇంకొక రాజు గురించి ఎంత బాధగా ఉంటుంది కదా, అలాగే జనాలు కూడా భయపడతారు కదా. సో అంటే వాళ్ళకి ఎంత కొవ్వెక్కువైపోయి చూడండి. ఇంకా ఏం చెప్తున్నారు తెలుసా, అక్కడ 28వ వచనంలో 27 నుంచి ఏం చెప్తున్నారంటే,
అందరు జనాలు వినేటట్లు వాళ్ళు ఎంత కొవ్వుగా మాట్లాడారంటే, ఏయ్ ఈ మాటలు చెప్పడానికి మీ రాజుకు నీకే కదా చెప్పాలని మేము వచ్చింది, ఈ జనాలు కూడా వినపడాలని వినిపించేటట్టు చెప్తున్నాము, వాళ్ళకు కూడా చెప్పడానికి మేము వచ్చాము, మేమేం చేస్తామో తెలుసా, వాళ్ళ మలాన్ని వాళ్ళ చేత తినిపిస్తాము, వాళ్ళ మూత్రాన్ని వాళ్ళ చేత తాగిస్తాము అని చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నాడు వాళ్ళు అంటే, ఈ అషూర్ ఇక్కడ జనాలకు అందరికీ హెబ్రీ భాషలో చెప్తున్నారు, అందరికీ అర్థమయ్యేటట్టు. మా రాజు గొప్ప మహారాజు, ఆయన చెప్పింది ఏంటంటే, హిజ్కియా చేతిలో మోసపోకుడి, నా చేతిలో నుంచి హిజ్కియా మిమ్మల్ని రక్షించడానికి అతని శక్తి సరిపోదు, యెహోవాని బట్టి నమ్మించి యెహోవా అతని మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, హిజ్కియా ఏం చెప్తున్నాడు, మన దేవుడు మనల్ని కాపాడుతాడు అని మీకు చెప్తున్నాడు అనే విషయం కూడా ఎవరికి, అషూర్ రాజుకు తెలిసిపోయింది. అతను ఏం చెప్తున్నాడు, మీ రాజు మిమ్మల్ని దేవుడు విడిపిస్తారని చెప్తున్నాడు కదా, అవన్నీ ఒట్టి మాటలే, కాబట్టి హిజ్కియాని నమ్మొద్దు, అతను చెప్పే దేవుని నమ్మొద్దు, నన్ను నమ్ముకోండి, నేను మీకు ఏం చేస్తాను, మంచి ద్రాక్ష చెట్ల ఫలాలను అంజూరపు చెట్ల ఫలాలను తింటారు, మీ బావి నీళ్ళు తాగుతూ సంతోషంగా ఉంటారు, తర్వాత మిమ్మల్ని ఫలవంతమైన దేశంలోకి తీసుకొని వెళ్తే మంచి గోధుమలు ద్రాక్షరసం గల దేశానికి, ద్రాక్ష చెట్లు గల దేశానికి, ఒలివ తైలం గల దేశానికి మిమ్మల్ని తీసుకొని పోతాను. ఎక్కడైనా శత్రు రాజులు వచ్చి ఈ దేశాన్ని ఆక్యుపై చేసుకున్న తర్వాత వీళ్ళని బానిసలుగా తీసుకొని వెళ్తారా, మంచిగా అన్ని ఫ్రూట్ఫుల్గా ఉండే ప్లేస్లో వెళ్ళి పెడతారా? ఒట్టి అబద్ధాలండి. ఎటకారము అంటే, యెహోవా దేవుడు ఆయన కనిపించంట, నువ్వు వెళ్ళి ఆ దేశం మీదకి యుద్ధానికి పోరా అని చెప్పాడంట. రెండోదంట, ఈ జనాలకంట ఈయన ఇంత ఇంత ఫ్రూట్ఫుల్గా ఉండేది అంటే ప్లేస్కి తీసుకెళ్తాడంట, వాళ్ళకి అంత బ్లెస్సింగ్ లాగా వాళ్ళకి ఇస్తాడంట. ఎవడు ఇతను అషూరు రాజు. అసలు ఎట్లున్నాయో చూడండి మాటలు, ఎంత భయంకరంగా ఉన్నాయో. తర్వాత ఇంకా చెప్తున్నాడు, ఇంకా ఏం చెప్తున్నాడంటే, హిజ్కియా చెప్పిన మాటలు వినొద్దు మీరు, మేము చాలా రాజ్యాల మీదకి వెళ్ళాము, వాళ్ళ దేవతలందరూ మరి మా చేతిలోంచి ఎందుకు రక్షించలేకపోయాయి, అక్కడ దేవతలు కొన్ని పేర్లు చెప్పారు 34 వచనంలో, హామాతు, అర్పాదు, సెపర్వాయిము, హేనా ఇవ్వ, మళ్ళీ షోమ్రోని దేశపు దేవత అంట. షోమ్రోని దేశానికి అంటే ఇజ్రాయెల్ దేశానికి దేవత ఉందా? యెహోవా కదా దేవుడు, వాళ్ళ ఇష్టం, వాళ్ళే పేర్లు పెట్టుకుంటున్నారు, వాళ్ళే ఎటకారాలు చేస్తున్నారు. సరే, అయితే అయితే ఇక్కడ ఏమైంది, ఇవన్నీ మాట్లాడుతున్నారు, జనాలందరూ వింటున్నారు. ఇట్లా ఎంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఆ వెళ్ళిన అధిపతులు ఉన్నారు కదా, ఏం చెప్పాడంట, ఇక్కడ ఒక మాట ఉంది నాకు చాలా నచ్చిందండి. అయితే 36 వచనంలో, అతనికి ప్రత్యుత్తరం ఇవ్వద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత వారు జనులు ఎంత మాత్రం ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకుండరి. సో ఈ అధిపతులే కాదు, జనులు కూడా ఏమీ మాట్లాడలేదు. ఎంత వండర్ఫుల్ డెసిషన్ అండి ఇది, చెప్పండి. హిజ్కియా రాజు చేసిన డెసిషన్. ఎదుటి వాళ్ళు మనల్ని ఎంత రెచ్చగొట్టినా, ఎదుటి వాళ్ళు మనల్ని ఎంత కామెంట్ చేసినా, ఎదుటి వాళ్ళు మనల్ని ఎంత తక్కువగా చేసి మాట్లాడినా మనం తిరిగి డిబేట్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఒక్కటి హిజ్కియా రాజు చెప్పింది వీళ్ళు ఎట్లా ఫాలో అయ్యారు, ఇండియాలో ఉన్న క్రైస్తవులు ఈ ఒక్కటే అర్థమైంది, ఈరోజు ఇండియా కూడా క్రిస్టియన్ కంట్రీగా మారిపోయి ఉండేదండి. నిజంగా మౌనంగా దేవుడి సన్నిధిలో ఉండి ఓర్చుకొని మనము అంటే దేవుని ప్రేమను ఈ లోకానికి చూపించుంటే, లేకుంటే దేవుని యొక్క శక్తిని అంటే ఈ దేశానికి చూపించుంటే, ఈ దేశం క్రిస్టియన్ కంట్రీగా నిజంగా అంటే దేవుని ప్రేమను ఈ దేశం కూడా తెలుసుకొని ఉండి ఉండేది. అది మాత్రం చేయం మనము. ఒట్టి మాటలు, ఒట్టి డంబపు మాటలు తప్ప ఏమీ లేదు. పనుల్లో ఎక్కడ ఉన్నారు కొంతమంది, చాలా వరకు. అందుకే దేశం ఇంకా మారలేదని నాకు అనిపిస్తుంది. చూడండి, అసలు ఎంత రెచ్చగొడుతుంటే లోపల రక్తం ఉడికిపోదా అండి, కానీ వీళ్ళకి ఉడకలా. దేవుడు అంటే అక్కడ వాళ్ళు కామ్గా ఉండమని హిజ్కియా రాజు చెప్పంగానే, అంటే హిజ్కియా రాజు మాటకు లోబడి వాళ్ళు దేవుడి విషయమైనా కూడా వాళ్ళు డిబేట్ పెట్టకుండా కామ్ అయిపోయారు. మనం కూడా ఎవరితో డిబేట్లు పెట్టకూడదు. డిబేట్ల ద్వారా ఎవరిని మార్చలేము. మనం మార్చాల్సింది ప్రార్థన ద్వారా, దేవుని ఆత్మ వాళ్ళని ఒప్పించడం ద్వారా. నీకుతో డిబేట్లు పెడుతుంటే కామ్గా ఓడిపోయినట్టు కాదండి, కామ్గా ఉంటే ఓడిపోయినట్టు కాదు, జస్ట్ కామ్గా ఉండాలి అంతే. అయితే ఇక్కడ ఏంటంటే, మన దేవుడు ఇంకో మాట కూడా చెప్పాడు, ముత్యాలు తీసుకెళ్ళి పందుల ముందు వేయద్దు అని చెప్పి. మనం అన్నిసార్లు డిబేట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్, వెయిట్ చేయండి, ప్రార్థన చేయండి. సో వీళ్ళు ఏం చేశారు, ఒక్క మాట కూడా పలకలేదు, జనులు పలకలేదు, అధిపతులు పలకలేదు, కామ్గా వెనక్కి వచ్చేసారు. అయితే ఈ మాటలన్నీ హిజ్కియాకి చెప్పారు. హిజ్కియా గారు ఏం చేశారు, ఇమీడియట్గా తన బట్టలు చింపుకొని గోనిపట్ట కట్టుకొని మందిరాన్ని పరిగెత్తుకుంటూ పోయాడు. హిజ్కియా రాజు ఎక్కడికైనా వెళ్ళాడండి హెల్ప్ కోసం, నన్ను వాడు ఇట్టన్నాడు అట్టన్నాడు అని ఎవరికైనా చెప్పుకోవడానికి వెళ్ళారా? ఎక్కడికి పోలా, ఎవరికి మెసేజ్ పంపించలా, కేవలం పరిగెత్తుకుంటూ మందిరానికి పోయాడు. అయితే మందిరంకి వెళ్తూ ఈ అధిపతులకి ఏం చెప్తాడంటే, మీరు వెళ్ళి ఇక్కడ మనకు ఒక ప్రవక్త ఉన్నాడు కదా, యెషయా ప్రవక్త,
యెషయా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పండి, మనకి ఇది శ్రమ దినము, దూషణ దినము, వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఒకసారి దేవుడి దగ్గర విచారం చేసి దేవుడు ఏం చెప్తున్నాడో మనకు చెప్పమని చెప్పి ఈ మనుషుల్ని పంపిస్తాడనమాట. అయితే యెషయా చాలా క్లియర్గా చెప్పాడనమాట. ఏం చెప్పాడంటే అతనికి ఏం భయపడద్దు, నేను ఒక వదంతిని క్రియేట్ చేసేసి అతను ఇక్కడి నుంచి పంపించేసేస్తాను. అయితే అతను తన దేశంలోకి వెళ్ళి చచ్చిపోతాడు అక్కడ, అతని వల్ల మీకేం హామ్ రాదని సింపుల్గా చెప్పాడు. సింపుల్గా చెప్పిన తర్వాత ఆ ప్రాఫెసర్ చెప్పేశాడు కదా. అయితే వీళ్ళు తీసుకొచ్చి హిజ్కియా రాజుకు చెప్పారనమాట. అయితే వెంటనే ఏమైందంటే చూడండి, ఇది 19వ అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే, ఇక్కడ ప్రాఫెసర్ చెప్పాడు కదా, ఏమని అతనికి ఒక వదంతిని పుట్టిస్తానని చెప్పి, అషూర్ రాజు లాకీష్ పట్టణం విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధం చేయుచుండగా రబ్షాకే పోయి అతన్ని కలుసుకొనెను. అంతటా కూషు రాజన్న తిర్హాక తన మీదకి యుద్ధం చేయుటకు వచ్చినని అషూర్ రాజుకు వినబడెను. ఈ అషూరు రాజుకి మాట వినబడంగానే అతడు ఏం చెప్తా అంటే, హిజ్కియా రాజుతో ఇంకోసారి యుద్ధం చేద్దాం, ముందు వెళ్ళి కూషు రాజుతో యుద్ధం చేద్దాం అనుకొని వెళ్ళిపోతే కామ్గా వెళ్ళిపోవచ్చు కదా. మళ్ళా హిజ్కియాకి మళ్ళీ ఒక లెటర్ రాసి పంపిస్తున్నాడు అనమాట. సేమ్ డైలాగ్స్ మళ్ళీ రిపీట్ చేయడము. ఏమని, ఈ అషూరు రాజు చేతిలోంచి మిమ్మల్ని తప్పించలేడు, మీ దేవుడు అంటే ఈ దేవుడు మిమ్మల్ని, ఈ దేవుని చేతిలో మీరు మోసపోవద్దు, మీరు నా చేతిలో బొత్తిగా నశిస్తారు మీ దేశము మీరు అని చెప్పి, ఇంకా అతను గెలిచిన దేశాలు అన్నిటి గురించి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చాలా అంటే 12th వర్స్ నుంచి ఇక్కడ ఎంతవరకు అంటే 13th వరకు సేమ్ మళ్ళీ అవన్నీ హామాతు, అర్పాదు, సెపర్వాయి, హేనా ఇవ్వ అని పట్టణాలు రాజులు ఏమేది హిజ్కియా దూతల చేతిలో నుండి ఇట్లంతా మాట్లాడుతుంటే, ఇప్పుడు ఏం చేశాడు, ఇట్లా అంటే తక్కువ చేసి మాట్లాడడం, తిట్టడము, మీ దేవుడు వేస్ట్ అండము, హిజ్కియా వేస్ట్ అండము, రాజుని వేస్ట్ అండము, నీకేమన్నా ఉంటే యుద్ధం చేసుకో, ఎక్స్ట్రాలు ఎందుకు, నోరు మూసుకోకుండా ఎక్స్ట్రా మాటలు మాట్లాడుతున్నాడు అనమాట. సో మళ్ళీ లెటర్ పంపించేశాడు. అది తీసుకొని లెటర్ తీసుకుని ఈసారి ఏకంగా దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఆ లెటర్ అక్కడ దేవుడి సన్నిధిలో పరిచి ఇట్లా ప్రార్థన చేశాడు. అద్భుతమైన ప్రార్థన అండి. 19:15 యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్య నివసించిన ఇజ్రాయెల్ దేవా, భూమి ఆకాశం కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవంగల దేవుడైన నిన్ను దూషించుటకు ఈ సెన్హేరీబు పంపిన వారి మాటలు చెవిని పెట్టుము. యెహోవా, అషూర్ రాజులు ఆ జనములను వారి దేశంలో పాడు చేసిరి. అయితే ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ దేవుడిని ఆయన శక్తిని డిస్క్రైబ్ చేసిన తర్వాత, అయ్యా ఈ రాజు ముందు కొన్ని దేశాలని జయించుండొచ్చు, నేను ఒప్పుకుంటాను. అయితే వాళ్ళు పూజిస్తున్న దేవుళ్ళు ఏంటంటే ఒట్టి విగ్రహాలు, రాళ్ళు, కర్రలే కదా. కాబట్టి వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ దేశాలని కాపాడలేకపోయినావు. 19వ వచనం, యెహోవా మా దేవా, లోకమందున సమస్త జనులకు నీవే నిజముగా అద్వితీయ దేవుడివైన యెహోవా అని తెలుసుకున్నట్లు అతని చేతుల నుండి మమ్మల్ని రక్షింపుము. సరే, నువ్వు అట్లా కాదు కదా, నువ్వు జీవంగల దేవుడివి కదా, వీడి చేతుల్లో మేము ఇరుక్కుపోకుండా మమ్మల్ని కాపాడు, ఎందుకంటే నువ్వు జీవంగల దేవుడివని, మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని విడిపించే దేవుడివని లోకం అంతా తెలుసుకోవాలి. ఎందుకంటే అషూరు ఓడిపోయాడు అనుకో, ఇలా దేవుడు నిజమైన దేవుడని అందరు తెలుసుకుంటారయ్యా, మాకు సహాయం చేయని తన హృదయంలో అన్నీ తీసుకెళ్ళి దేవుడి ముందట ఇట్లా కుమ్మరించేశాడనమాట. చాలాసార్లు మన సమస్యల్లో మనం ఇది చేయమండి, అందుకే మనం ఎప్పుడు ఆన్సర్ పొందుకోము. చూడండి, ఎందుకో మనం పోరాడాలనుకుంటాము, ఎందుకో మనము అంటే దేవుడి సన్నిధికి వెళ్ళి ఆ పోరాటం దేవుడి సన్నిధిలో చేయం, కానీ మనుషులతో చేస్తాము. మెయిన్గా ఏంటంటే డిప్రెస్ అయిపోతాం ఫస్ట్. మళ్ళా ఓదార్పు మనుషుల దగ్గర నుంచి అంటే ఆదరణ మనుషుల దగ్గర నుంచి కావాలనుకుని అందరికీ మనం మనుషులు కలిసినప్పుడు వాళ్ళ ఫోన్లు చేసి మనం ఎన్ని చెప్పుకుంటాము, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి అంత సమయం మనం ఇవ్వమన్నమాట. దానివల్ల ఒక మనిషి ఇంకో మనిషికి ఏం సహాయం చేయలేరండి, దేవుడు మాత్రమే సహాయం చేస్తాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడి సన్నిధికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సమస్యలో నోరు మూసుకొని ఉండడము, ప్రార్థన చేయడము, దేవుడి సన్నిధికి వెళ్ళడం, ఇవే బెస్ట్ సొల్యూషన్స్ అనమాట. సరే, ఇప్పుడు ఏమైంది, ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కాముగా ఉంటాడా? రెండోసారి హిజ్కియా యెషయా ప్రవక్త దగ్గరికి ఎవరిని పంపించలేదండి. అంటే ఒక ప్రాబ్లం గురించి ఫస్ట్ ఒకసారి అయింది, ఇది రెండోసారి. అంటే మనం రిపీటెడ్గా ప్రార్థన చేస్తున్నప్పుడు మన సమస్యలో క్లారిటీ వస్తుంది అనమాట. అంటే దేవుడు ఇవాళ ఆన్సర్ని చాలా క్లియర్గా, అంటే ప్రార్థనకి టైంకి దేవుడు అప్డేట్ చేస్తూ ఉంటాడు. ముందు సింపుల్గా చెప్పాడు, కానీ ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడో చూడండి. ఇక్కడ యెషయాని డైరెక్ట్గా హిజ్కియా దగ్గరికి పంపించాడు. ఇప్పుడు ఏంటి, రివర్స్ అనమాట. ఇతని ప్రార్థన యొక్క తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో చూడండి. దేవుడే రెస్పాండ్ అయ్యి దేవుడే మనిషిని పంపించి ఏమని చెప్తున్నాడు, అయ్యా హిజ్కియా రాజు, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి ఉన్నాడు. అంటే
ఈ అషురు రాజు కానీ అతని సైన్యం అంటే అతని యొక్క సేవకులు కానీ మాట్లాడిన మాటలు నిన్ను కాదు నన్ను దూషణ చేస్తున్నాయి, నన్ను అలక్ష్యం చేస్తున్నాయి. నన్ను చూసి వాళ్ళు తల ఊచుతున్నారు. వాళ్ళు తిరస్కరించింది మిమ్మల్ని కాదు, దూషించింది మిమ్మల్ని కాదు, గర్వించి భయపెట్టింది మిమ్మల్ని కాదు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణే కదా, నన్నే కదా. సో డోంట్ వర్రీ అని నెక్స్ట్ ఇక్కడ 23rd వర్స్ నుంచి ఇక్కడ అంటే దేవుడు ఏం చేయబోతున్నాడు మొత్తం చెప్పి 28th వర్స్లో మాత్రం కొంచెం నేను డిస్కస్ చేస్తానండి. అతను నా మీద కదా రంకెలు వేస్తున్నాడు. సో నేనేం చేస్తాను తెలుసా, నువ్వు చేసిన కలహము నా చెవులో జొచ్చెను కనుక నా గాలము నీ ముక్కుకు తగిలించదును, నా కళ్ళెము నీ నోటికి పెట్టి నేను మళ్లించదును, నువ్వు వచ్చిన మార్గం నేను మళ్లింతను అని దేవుడు అవన్నీ మీరు చదవండి, అర్థమవుతుంది. సో నీకేం కాదులే, నేనున్నాను, నేను వింటున్నాను, నేను ఏదో చేస్తాను అని అని చెప్పి భయపడొద్దని చెప్పి ఇంకా ఇది చెప్పడమే కాకుండా వాళ్ళకు సూచనగా ఏం చెప్పాడంటే, చూడు మిమ్మల్ని ఏమీ చేయడువాడు. ఈ సంవత్సరం మీరు పంట వేస్తారా, ఇక్కడే ప్రశాంతంగా ఉండి ఆ పంట తింటారు. ఈ సంవత్సరమే కాదు, నెక్స్ట్ ఇయర్ కూడా అంతే. 3వ సంవత్సరంలో కూడా మీరు విత్తి మీ ప్రశాంతంగా మీరు ఫలాలు అనుభవిస్తారు. ఇంకా యూదా వంశంలో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరుతన్ని మీదికి ఎదిగి ఫలిస్తారు. సో ఉన్నవాళ్ళు ఇంకా బ్లెస్ అవుతారు. డోంట్ వర్రీ, వాడికి ఏం భయపడద్దు. ఇది ఎవరు చేస్తారు ఇవన్నీ? సైన్యములకు అతిపదు యొక్క యెహోవా, ఆ శక్తి దీన్ని నెరవేరుస్తుంది. ఈ చెప్పిన ప్రాఫెసీ అంతా ఎవరు నెరవేరుస్తారు? దేవుడి యొక్క ఇంట్రెస్ట్ అంట. దేవుడికి అది ఇంట్రెస్ట్ అయిందంట. ఆ ఇంట్రెస్ట్ ఇది క్రియారూపకంగా అయ్యి వీళ్ళని విడిపిస్తుంది అని ఎంత క్లారిటీ ఇచ్చాడు చూడండి. ముందు ప్రార్థనకి కొంత క్లారిటీ ఇచ్చాడు. ఈ ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళి యథార్థంగా ఎప్పుడు హిజ్కియా రాజు అయితే ప్రార్థన చేశాడో ఎంత క్లియర్గా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడో చూడండి. తర్వాత ఇంకా క్లారిటీ ఇచ్చాడు. ఒక్క బాణం కూడా ఈ పట్టణం మీద ప్రయోగించబడదు, వాళ్ళు ముట్టడి దెబ్బ వెయ్యరు, తర్వాత ఒక్క కేడెం కూడా దీనిలో కనబడదు, వచ్చిన దారిలోనే వెళ్ళిపోతాడు. ఎందుకంటే నేను దావీదుకు మాట ఇచ్చాను కదా ఈ పట్టణాన్ని కాపాడుతానని. సో దానికోసము నీ ప్రార్థన ప్లస్ దావీదుకి ఇచ్చిన అంటే దావీదుతో చేసిన నిబంధన బట్టి నేను ఇలా చేస్తానని చెప్పి మాట ఇచ్చి కాముగా ఉన్నాడు యెహోవా దేవుడు. ఏం చేశాడు, ఆ రోజు రాత్రి ఒక దూతను పంపించి 1,85,000 మందిని హతం చేశాడు. పొద్దున్న లేచే లోపల ఏమున్నారు అక్కడ, ఈ సైనికులందరూ చచ్చి మృత కళేబరాలే పడి ఉన్నారనమాట. ఈ అషూరు రాజైన సెన్హెరీబు తిరిగి నినివే పట్టణానికి వెళ్ళిపోయి అతడు వాళ్ళ దేవతా మందిరంలో ఉండగా వాళ్ళ కొడుకులే వచ్చి వాళ్ళని చంపేసి వెళ్ళిపోతారనమాట. చూసారా, ఏదో కొన్ని దేశాలు జయించారని గర్వంగా రాజు నన్ను తప్పులేదు, ఆ దేశాన్ని నన్ను తప్పులేదు, జీవంగా దేవుని మీరు ఎట్లా అంటారు? ఒకసారను ఓకే, జనాల ముందు ఓవర్ యాక్షన్, తర్వాత మళ్ళీ లెటర్ రాసి పంపించడము, దేవుణ్ణి దూషించి దేవుణ్ణి నమ్ముకున్న పిల్లల్ని దూషిస్తే దేవుడు కామ్గా ఉంటాడా అండి? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అని దేవుడు చెప్పాడు. సో దేవుని కనుగుడ్డును తాకి బతకగలుగుతారు ఎవరైనా? అయితే ఇక్కడ దేవుడు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు అంటే చూడండి, కష్ట సమయంలో దేవుడి మీద మాత్రమే ఆధారపడితే దేవుడికి ఛాన్స్ ఇస్తేనే దేవుడు పనిచేస్తాడు. మనము లేదు నువ్వు కామ్గా ఉండేసేయ్యా నేను చూసుకుంటానంటే దేవుడు ఇన్వాల్వ్ కాడు. మనం ప్రయత్నిస్తే ఈ సమస్యల పరిష్కారం దొరకకపోగా మనకు అపజయమే ఎదురవుతుంది. సో మనం దేవుడు చెప్పినట్టు ఊరక నిలబడి ఆయన ఇచ్చే రక్షణ మనం చూడాలి. ఇక్కడ అదేనా చేసింది? వీళ్ళు ఏమన్నా చేశారా? వీళ్ళు ఇక్కడ జస్ట్ హిజ్కియా రాజు ఏం చెప్పాడు ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నారు. వాళ్ళు ఎంత చేసినా కూడా కామ్గా వెళ్ళి ప్రార్థన చేశాడు. ఒక్కరన్నా యుద్ధం చేశారా? దూత వెళ్ళి అందరిని చంపేసి వచ్చింది. మన జీవితంలో మన సమస్యల్లో దేవుడు ఇలాగే రియాక్ట్ అవుతాడు. ఎప్పుడు మనం కాముగా ఉండి దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా జీవంగల దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు ఇలాగే రియాక్ట్ అవుతాడు, ఇలాగే మనల్ని విడిపిస్తాడు. ఎవ్వరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన మీద కాళ్ళు దువ్వేవాళ్ళు, మన మీద అంటే అపనిందలు మోపేవాళ్ళు, మనల్ని ఊరికే స్కెచ్ చేసి ఇరిగించాలనుకునేవాళ్ళు మనల్ని ఎవ్వరు ఏమీ చేయలేరండి. జీవంగల యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. అయితే ఫుట్ నోట్లు ఏం పెట్టుకోవాలంటే కాషన్ ఏంటంటే మనము దేవుడు ఎదుట యథార్థంగా ఉండి దేవుడు చెప్పిన మనం ఫాలో అయ్యి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుడి సన్నిధిలో మనం మూలిగామంటే చాలు, దేవుడు మనకు చేస్తాడండి. సో దేవుడి మీద ఆధారపడి విజయం పొందే వాళ్ళలాగా ఉందామా? మన సొంత జ్ఞానంతో నష్టపోయే వాళ్ళలాగా ఉందామా? ఏ లిస్టులో మనం ఉందాము? నేనైతే మనం అందరము దేవుడి సన్నిధిలో ఉండి విజయం పొందే బిడ్డల్లాగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్.